మొట్టమొదటిగా యూట్యూబ్ లో యూఎఫ్జే ఛానల్ ద్వారా ఎంతో మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఘనత యూఎఫ్జేకే సొంతం. ఇంకా ఎంతో మందిని ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో ఎస్ఎస్సి జీడీ, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్, ఎన్డీఏ ఇలా అన్ని డిఫెన్స్ మరియు పారామిలిటరీ ఉద్యోగాల కోసం తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తో యూఎఫ్జే యాప్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ ఫీజుతో ఆఫ్లైన్ క్లాసులకు ధీటుగా బోధన మరియు డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్, అసైన్మెంట్స్ ఇంకా మరెన్నో. మీరు మరే ఇతర అకాడమీలో కోచింగ్ తీసుకున్నా సరే మారుతున్న ఎగ్జామ్స్ కు అనుగుణంగా సరైన కోచింగ్ మాత్రం యూఎఫ్జే యాప్ కు మాత్రమే సొంతం. వెంటనే మీ మొబైల్లో ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్ కు వెళ్లి యూఎఫ్జే యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావలసిన కోర్సు తీసుకొని ఈ రోజే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీ లక్ష్యాన్ని చేరాలంటే లక్షలు కట్టాల్సిన అవసరం లేదు. కోర్సు వివరాల కోసం సంప్రదించండి 7674924416. Welcome to all. This is Vanka Haribabu. Sets అనే టాపిక్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వర్బల్ ప్రాబ్లమ్స్. సెట్స్ అన్నిటికీ సమితులు అనే చాప్టర్ కి హార్ట్ ఆఫ్ ది టాపిక్. సో అలాంటి టాపిక్ నేర్పబోతున్నాను. బీ రెడీ ఫర్ ఇట్. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఇవాళ చేయబోయే ఎక్సర్సైజ్ మొత్తం బేస్డ్ ఆన్ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని చెప్పేస్తాను. ఓకే, వెన్ డయాగ్రామ్ని యూజ్ చేసుకొని చెప్పేస్తాను. స్టెప్స్ కానీ ఒక 20 స్టెప్స్ 30 స్టెప్స్ రాసే పని లేదు. ఈజీగా సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అయ్యేటట్టుగా చెప్తాను. కాకపోతే ఎక్స్ప్లెనేషన్ చేయాలి కాబట్టి దానికి కొంచెం టైం పట్టుద్ది, కానీ మీరు సమ్ చేసేటప్పుడైతే విత్ ఇన్ సెకండ్స్ అయిపోతుంది. క్వశ్చన్ పెద్దది, ఆన్సర్ చిన్నది. రైట్? Mathematics club has 15 members who are experts in mathematics or statistics or both. ఒక మ్యాథమెటిక్స్ క్లబ్ క్లబ్. ఆ మ్యాథమెటిక్స్ క్లబ్లో ఒక 15 మెంబర్స్ ఉన్నారు. ఆ 15 మెంబర్స్ మ్యాథమెటిక్స్లో జీనియస్ ఆర్ స్టాటిస్టిక్స్లో జీనియస్ ఆర్ రెండిట్లో జీనియస్, ఎవడో తెలియదు మనకి. ఒక 15 మంది. ఆ 15 మంది కూడా లెక్కలో ప్రతి పాయింట్ అర్థం చేసుకోవాలి. 15 మంది కూడా లెక్కల్లో కానీ స్టాటిస్టిక్స్లో కానీ రెండిటిలో కానీ ఎక్స్పర్ట్స్, నిపుణులు. అయితే ఇఫ్ 10 ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ 8 ఇన్ స్టాటిస్టిక్స్, ఒక 10 మంది ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఒక 8 స్టాటిస్టిక్స్లో. ఓకే, అయితే హౌ మెనీ ఆర్ ఎక్స్పర్టెడ్ ఇన్ బోత్? సార్ అక్కడ 15 8 కూడితే 18 ఉన్నారు, ఉంది అక్కడ 15 కదా సార్ అంటే అదే ఆన్సర్. 3 ఆన్సర్ అయిపోయింది. సో అంతే కదా, ఇక్కడ 18 18 సార్ అక్కడ ఉంది 15 మందేగా, అంటే 3 ఆన్సరు. ఆ 18 - 15 మా ఆన్సరు. సింప్లిఫై చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే వీళ్ళు మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్స్ ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్. 10 మెంబర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, 10 మెంబర్స్. నెక్స్ట్ 8 మెంబర్స్ ఇన్ స్టాటిస్టిక్స్, 8 మెంబర్స్ ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే, హౌ మెనీ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ బోత్? ఇది ఎంతమంది అన్నాడు. మనకి ఏం చెప్పాను ఫార్ములా? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు, రాసుకుంటే ఫార్ములా రాయండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. అదే కదా మనం చెప్పుకుంది. అందులోంచి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కావాలా వచ్చేస్తుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కదా. సో ఎన్ ఆఫ్ ఏ అంతా 10, ఎన్ ఆఫ్ బి అంతా 8 మైనస్ ఏ యూనియన్ బి మొత్తం ఎంతమంది? 15 మంది. సో 18 - 15. సో ముగ్గురు రెండిట్లో ఎక్స్పర్ట్స్. 3 మెంబర్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ బోత్. ఓకేనా? సో మీరు ఇందాక చెప్పాను, గత క్లాస్లో చెప్పాను, దీన్ని ఏమంటారు? ఈ పార్ట్ని ఏమంటారు? ఓన్లీ మ్యాథ్ అంటారు. ఇక్కడ మ్యాథ్ ఉంది కాబట్టి ఇది ఓన్లీ మ్యాథ్ అంటారు. ఈ పార్ట్ మొత్తం మ్యాథ్, ఇది పార్ట్ మాత్రం ఓన్లీ మ్యాథ్. ది టోటల్ పార్ట్ ఈజ్ స్టాటిస్టిక్స్. దిస్ పార్ట్ ఈజ్ ఓన్లీ స్టాటిస్టిక్స్. దిస్ పార్ట్ స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథ్ పార్ట్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 2, 131. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 16 స్టూడెంట్స్ రీడ్ మ్యాథమెటిక్స్, 17 రీడ్ ఇంగ్లీష్ అండ్ 6 బోత్ ఆఫ్ దీస్. సో ఒక క్లాస్లో 16 మంది ఉన్నారంట, అందులో 17 మంది ఇంగ్లీష్ చదువుతారు. ఇన్ ఏ క్లాస్ 16 స్టూడెంట్స్ రీడ్ మ్యాథమెటిక్స్. ఒక క్లాస్లో 16 మంది మ్యాథ్స్ చదువుతారు, 17 మంది ఇంగ్లీష్ చదువుతారు, 6కి 2 చదువుతారు. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ విచ్ రీడ్ ఎయిదర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇంగ్లీష్ ఈజ్. అంటే
అందులో గణితం కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒకటి చదివేవాళ్ళు ఎంతమంది? రైట్, చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. సో మొత్తము క్లాస్ ఇది. ఈ క్లాస్లో 16 మంది స్టూడెంట్స్ మ్యాథ్స్ చదువుతారు. ఓకే, 17 మంది ఇంగ్లీష్ చదువుతారు. ఇంగ్లీష్ 17 మంది చదువుతారు. ఓకే, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ 6 బోత్, ఇది 6 బోత్ చదువుతారు. ఓకే, ఇప్పుడు ఇక జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మొత్తం మీద ఏదో ఒకటి చదివేవాళ్ళు ఎవడు? ఏదో ఒకటి చదివేవాళ్ళు. సార్ 16, 17, 33 అంటే తప్పు అవుతుంది, ఎందుకంటే 6 కలిసి ఉన్నారు దాంట్లో. ఈ 16లో 6 ఇందులో ఉన్నారు, ఇందులో కూడా ఉన్నారు. అందుకని ఏం చేయాలి అంటే చూడండి, ఇప్పుడు ఈ పార్ట్ మనకు తెలుసుదిగా. అంటే ఈ పార్ట్ 16 నుంచి 6 తీస్తే 10 అవుద్ది. ఈ పార్ట్ మొత్తం ఈ సర్కిల్ వాల్యూ 16 నాన్న, ఈ సర్కిల్ వాల్యూ 16. అందులో ఈ పార్ట్, ఈ ముక్క వాల్యూ 6, ఈ ముక్క వాల్యూ ఎంత అవుద్ది? 16. ఈ సర్కిల్ వాల్యూ 16, అందులో ఈ పార్ట్ వాల్యూ 6 అయితే ఈ పార్ట్ 10 అవుద్ది. సో 10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇది 6, ఇది 7. 17 నుంచి 6 పోతే 11, 11 6 17, సో 11. సో అప్పుడు ఏమవుద్ది? 10 + 6 16, 16 + 11 27. సో మొత్తం మీద ఏదో ఒకటి చదివేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 27 మెంబర్స్ ఉన్నారు. హియర్ ద క్వశ్చన్ ఈజ్ 16 మెంబర్స్ రీడ్స్ మ్యాథ్, 17 మెంబర్స్ రీడ్ ఇంగ్లీష్, 6 మెంబర్స్ రీడ్ బోత్. ఇక్కడ మనల్ని క్వశ్చన్లో ఏమడిగారంటే ఇన్ క్లాస్ విచ్ రీడ్ ఎయిదర్ మ్యాథమెటిక్స్ ఆర్ ఇంగ్లీష్, అంటే ఏదో ఒకటి చదివేవాళ్ళు మ్యాథ్ కానీ ఇంగ్లీష్ కానీ ఏదో ఒకటి చదువుతూ ఉండాలా అలాంటి ఎవడు. సో అప్పుడు ఈ ప్లేస్ ఏమవుద్ది? ఓన్లీ మ్యాథ్ అవుద్ది, ఈ ప్లేస్ ఓన్లీ ఇంగ్లీష్ అవుద్ది, ఈ ప్లేస్ వచ్చి ఇంగ్లీష్ అండ్ మ్యాథ్ అవుద్ది. ఆ ముగ్గురిని కూడితే ఏదో ఒకటి చదువుతున్నోడు వచ్చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇన్ ద క్లాస్ 26 students in a survey, it is learned that 8 would like to take tea but not coffee. In a survey ఏమంటారంటే it is learned that, చూడాలేమా, 8 would like to take tea but not coffee. If the number of students who like tea is 16, then the number of students who like only coffee but not tea. ఏంది సార్ కాఫీ నాట్ టీ నాట్ కాఫీ ఏంటి సార్ అంటే ఏముండదు, కంగారు అక్కర్లా. 26 మంది విద్యార్థులు గల ఒక తరగతి ఉంది. ఆ తరగతిలో 8 మంది టీ తాగుతారు కానీ కాఫీ తాగరు. టీ తాగువారి సంఖ్య 16. అయితే కాఫీ మాత్రమే తాగి టీ తాగని వాళ్ళు ఎంతమంది? రైట్, జాగ్రత్తగా చూడండి. ఇది టీ, ఇది కాఫీ అనుకోండి. మొత్తం మీద ఒక 26 మంది ఉన్నారు. ఈ బాక్స్లో మొత్తం ఒక 26 మంది ఉన్నారు. ఓకే, 26 మందిలో ఇన్ ఎ సర్వే ఇట్ లెర్న్డ్ దట్ 8 వుడ్ లైక్ టు టేక్ టీ బట్ నాట్ కాఫీ. చూడండి, టేక్ టీ, జాగ్రత్తగా, టేక్ టీ బట్ నాట్ కాఫీ. దట్ మీన్స్ టేక్ టీ బట్ నాట్ కాఫీ. దట్ మీన్స్ దే టేక్స్ ఓన్లీ టీ. They takes only tea. Is it correct? Take tea but not coffee. టీ తాగుతారు కానీ కాఫీ ఎట్టి పరిస్థితుల్లో తాగరు. సో ఓన్లీ టీ. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ఓన్లీ టీ? ఇఫ్ ఇట్ ఈస్ టీ, ఇఫ్ ఇట్ ఈస్ కాఫీ, ద ఓన్లీ టీ ప్లేస్ మీన్స్ దిస్ ప్లేస్ ఇస్ ద ఓన్లీ టీ. హౌ మచ్? 8 would like. So this is 8. Right? Okay, next. So if the number of students who liked the tea is 16, so totally tea 16. సో టీ తాగేవాళ్ళు 16, అందులో టీ మాత్రమే తాగేవాళ్ళు 8 మంది. ఇదేంటి సార్, టీ తాగేవాడు ఏంటి? టీ మాత్రమే తాగేది. టీ తాగిరే కాఫీ కూడా తాగొచ్చుగా వాడు, అర్థమవుతుందా? అందుకని టీ మాత్రమే. ఈ కాఫీ స్మెల్ కూడా పడదు ఈ 8 మందికి. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ జాగ్రత్త చూడు, ఈ సర్కిల్ 16, అందులో ఇది 8 అయితే ఇది ఎంత అవుద్ది? ఈ మొక్క ఎంత అవుద్ది? 8 అవుద్ది. రైట్, అంతేనమ్మా, 8 అవుద్ది. సో మొత్తం మీద 8 16 మంది లెక్కలోకి వచ్చేసారు మొత్తం 26 మందిలో. సో 26 మంది నుంచి 16 మంది తీసేస్తే ఇంకా 10 మంది మిగులుతారు. అంతేగా, 10 మంది మిగులుతారు. ఈ 10 మంది ఇక్కడ రావాల్సిందే. మొత్తం 26 అవ్వాలి కదా. ఏదోటి తాగేవాళ్ళు, క్లాస్లో ఉన్న వాళ్ళు అందరూ తాగుతానే. ఎవడన్నా అసలు ఏమి తాగరని ఎవడు ఏం చెప్పలేదు మనకి హింట్. సో ఈ 8 16 అయితే ఇక మిగిలింది ఎంత? 26లో 16 పోతే ఇంకా 10 మంది మిగులుతారు. సో 10 మంది ఓన్లీ కాఫీ తాగుతారు, టీ అయితే తాగరు. ఇంకా క్వశ్చన్, కాఫీ తాగేవాళ్ళు ఎంతమంది అంటే 8 + 10 18 అవుద్ది. అర్థమవుతుందా? కాఫీ తాగేవాళ్ళు అయితే 18, కాఫీ మాత్రమే తాగి టీ తాగని వాళ్ళ సంఖ్య ఓన్లీ కాఫీ అడిగాడు 10 ఇస్ ద ఆన్సర్. గాట్ మై పాయింట్స్? అర్థమైందమ్మా?
రైట్ నెక్స్ట్ క్వశ్చన్ అర్థమైంది ఎనీ కన్ఫ్యూజన్ అండ్ ఎనీ కన్ఫ్యూజన్ నో ఐ థింక్ నో కన్ఫ్యూజన్ మళ్ళొక్కసారి ఇక్కడ టేక్ టీ బట్ నాట్ కాఫీ దట్ మీన్స్ దే టేక్స్ ఓన్లీ టీ దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఓన్లీ టీ సో మొత్తం సర్కిల్ 16లో ఇది 8 అయితే ఇది 8 అవుతుంది ఇక్కడికి 8 16 అయితే మొత్తం 26లో 16 మంది ఇక్కడికి అయిపోయారు ఇంకెంతమంది మిగులుతారు ఆ 10 మంది ఇక్కడ ఉంటారు సో వాళ్ళు దే టేక్స్ ఓన్లీ కాఫీ బట్ నాట్ టీ హౌ మెనీ టేక్స్ కాఫీ దట్ మీన్స్ 8 + 10 18 number of students take coffee is 18 number of students takes only coffee is 10 number of students takes coffee and tea is 8 number of students takes only tea is 8 number of students takes tea is 16 అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి దాంట్లో ఓకే రైట్ క్వశ్చన్ చూడండి అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారట ఒక 100 మంది విద్యార్థులు ఉన్నారు ఓకే 50 మంది ఇంగ్లీష్లో 50 ఫెయిల్ ఇన్ ఇంగ్లీష్లో 50 ఫెయిల్ అయ్యారు అంటే 30 ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్ 30 ఏమో ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్ 30 ఫెయిల్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇఫ్ 12 స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ బోత్ సబ్జెక్ట్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్ ఇక్కడ 12 బోత్ చెప్పారు దెన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాసింగ్ ఇన్ బోత్ దీస్ సబ్జెక్ట్స్ ఈజ్ అన్నాడు సో మొత్తం మీద 50 మంది ఇంగ్లీష్లో తప్పారు 3 మ్యాథ్స్లో తప్పారు 12 మంది ఏమో రెండిట్లో తప్పారు సో ఇప్పుడు మొత్తం మీద 50 ఇది 12 ఈ సర్కిల్ వాల్యూ 50 ఇందులో ఇది 12 అయితే అంటే ఏం చేయాలి ఈ 50 నుంచి 12 తీసేస్తే ఈ మిగతా ముక్క వాల్యూ వస్తుంది అంతే అదే సో 38 మంది దేంట్లో తప్పారా ఓన్లీ ఇంగ్లీష్లో తప్పేశారు అందరూ 38 మంది ఇంగ్లీష్లో తప్పేశారు ఈ 30లోంచి 12 తీసేస్తే ఈ సర్కిల్ వాల్యూ 30 అందులో ఇది 12 పోతే 18 మంది దేంట్లో తప్పారు 18 మంది దేంట్లో తప్పారు మ్యాథ్లో తప్పారు చూడండి ఇంగ్లీష్లో తప్పిన వాళ్ళు 38 మంది మ్యాథ్లో తప్పిన వాళ్ళు 18 మంది నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్లో తప్పిన వాళ్ళు 12 మంది సో ఈ మొత్తాన్ని కూడితే మొత్తం మీద ఫెయిల్ అయిన స్టూడెంట్స్ వచ్చేస్తారు మొత్తం మీద ఫెయిల్ అయిన స్టూడెంట్స్ ఓకే అంటే 8 నుండి 10 18 3 4 5 6 సో మొత్తం మీద 68 మంది ఫెయిల్ అయ్యారు అవుట్ ఆఫ్ 100 సో ఈ 100లోంచి 68 మందిని తీసేస్తే ఆ రెండిట్లో పాస్ అయిన వాళ్ళు వచ్చేస్తారుగా 32 మంది టోటల్గా రెండిట్లో పాస్ అయిన వాళ్ళు అర్థమైందా నాన్న లాజిక్ అర్థమైందా సో లాజిక్ అర్థమైందా ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇంగ్లీష్లో ఫెయిల్ అయిన వాళ్ళు 50 మంది మ్యాథ్లో ఫెయిల్ అయిన వాళ్ళు 30 మంది రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు 12 మంది రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అది క్వశ్చన్ ఇంగ్లీష్లో తప్పిన వాళ్ళు 50 మంది మ్యాథ్లో తప్పిన వాళ్ళు 30 మంది రెండిట్లో తప్పిన వాళ్ళు 12 మంది రెండిట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది అంటున్నాడు సూపర్ క్వశ్చన్ కదా సో ఈ సర్కిల్లో 50 ఈ సర్కిల్ 30 ఈ మధ్యలో ఇంటర్సెక్టింగ్ 12 సో ఇప్పుడు 50 నుంచి 12 పోతే ఇది 38 అవుద్ది 30 నుంచి 12 పోతే 18 అవుద్ది మొత్తం ఇది ఈ 3 కలిపితే మొత్తం మీద తప్పిన వాళ్ళు తెలిసిపోద్ది ఎంతమంది అయ్యారు 68 మంది తప్పారు మొత్తం మీద 100లో 68 మంది తప్పితే 32 మంది పాస్ అయ్యారు ఉన్నాయి 2 సబ్జెక్టులే సో మొత్తం మీద 2 సబ్జెక్టులో పాస్ అయిన ఆ 32 మంది ఓకే సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 50 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ విచ్ 40 స్టడీ మ్యాథమెటిక్స్ అండ్ 20 స్టడీ ఫిజిక్స్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టడీ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అన్నారు సో ఇక్కడ అవుట్ ఆఫ్ 50 ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 50 స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ విచ్ 40 స్టడీస్ మ్యాథమెటిక్స్ 40 మ్యాథమెటిక్స్ చదువుతారు అండ్ 20 ఫిజిక్స్ చదువుతారు ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టడీ బోత్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ రెండు చదివారు ఎంతమంది అసలు అవ్వాల్సింది 50 కానీ ఇక్కడ 60 అయ్యారు అంటే 10 మంది అసలు అవ్వాల్సింది 50 కదా ఇక్కడ 40 + 20 60 మంది ఉన్నారంటే యాడ్ నుంచి వచ్చారు ఆ 10 రెండు చదువుతున్నాడు 2 గ్రూపుల్లో ఉన్నాడు అందుకని 10 లెక్క ఎక్కువ వచ్చింది 10 మంది అలా 2 గ్రూపుల్లో కలిసి ఉండే 10 మంది లేదా ఫార్ములా రాస్తాడు డ్రై n ఆఫ్ a యూనియన్ b ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b అంతే కదమ్మా సో n ఆఫ్ a ఎంత అంటే 40 ప్లస్ n ఆఫ్ b అంతే 20 మైనస్ 2 తెలియదు n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b n ఆఫ్ a యూనియన్ b అంతే 50 40 + 20 60 ఈ ప్లస్ 50 ఇటు పక్క వస్తే మైనస్ 50 అవుద్ది ఈ మైనస్ ఇటు పక్క వస్తే ప్లస్ అవుద్ది n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b సో 60 నుంచి 50 పోతే 10 సో దట్ ఈస్ ద ఆన్సర్ 10 ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ 2 సబ్జెక్టులు చదివే వాళ్ళు ఎంతమంది అంటే 10 మెంబర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ గాట్ ఇట్ సూపర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏ స్కూల్ 40% ఆఫ్ ద పీపుల్ ప్లేస్ బాస్కెట్బాల్ ఒక 40% విద్యార్థులు బాస్కెట్బాల్ ఆడతారు
25% ప్లే వాలీబాల్, ఒక 25% వాలీబాల్ ఆడతారు. 10% ప్లే బోత్, ఒక 10% రెండు ఆడతారు. మొత్తం మీద అసలు ఏ ఆట ఆడని వారు అందరూ. సూపర్ క్వశ్చన్. అంటే వాట్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ప్లే నైదర్, కొంచెం మిస్ నైదర్ వాలీబాల్ నార్ బాస్కెట్బాల్. అసలు ఏ ఆట ఆడినోడు ఎవడు. సూపర్ క్వశ్చన్ కదా. రైట్, చూడండి, ఒక స్కూల్లో 40% వచ్చేసి బాస్కెట్బాల్ ఆడుతున్నారు, బాస్కెట్బాల్. రైట్, నెక్స్ట్ 25% వచ్చి వాలీబాల్ ఆడుతున్నారు, వాలీబాల్. 10% వచ్చి రెండు ఆడతారు. సో అప్పుడు ఏమవుద్ది, ఇక్కడ 30 అవుతుంది. అవునా, 30 అవుద్ది. ఇక్కడ ఎంత అవుతుంది, 25 నుంచి 10. ఈ ఓన్లీ అనే ప్లేసే లాజిక్. సమ్స్ చేయడానికి ఓన్లీ అనే ప్లేస్, ఇది ఓన్లీ బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు. అర్థమవుతుందా? ఆ ఓన్లీ అనేదే లాజిక్. ఆ లాజిక్తో సమ్స్ చేసేస్తాం ఈజీగా. 25 నుంచి 10 పోతే 15. సో ఓన్లీ వాలీబాల్ ఆడేవాళ్ళు 15 మంది, ఓన్లీ బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు 30 మంది, రెండు ఆడేవాళ్ళు 10 మంది. సో మొత్తం మీద ఏదో ఒక ఆట ఆడేవాళ్ళు వీళ్ళేగా. మొత్తం మీద ఏదో ఒక ఆట ఆడేవాళ్ళు వీళ్ళే. 30, 10, 40, 45, 15, 55. సో 55% ఆడుతున్నారు, గేమ్స్లో ఉంటారు. 55% గేమ్స్లో ఉంటారు. 100%లో ఇచ్చాడుగా. సో 55% ఆడుతున్నారంటే 45% రిమైనింగ్. 100లో 55% ఆడుతున్నారంటే ఆడినాళ్ళు 45%. సో అసలు ఏ ఆట ఆడినాళ్ళు ఎంతమంది అంటే 45% ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 136. In a locality, among the subscribers of newspaper, 40% read the Hindu, 30% read both Hindu and the DC, Deccan Chronicle. DC means Deccan Chronicle. 10% do not read any of these. 10% అసలు పేపరే చదవరు. 10% పేపరే చదవరు. ఇవాళైతే అసలు ఎవరు ఎక్కడ చదవట్లేదు, ఎందుకంటే అన్ని వాట్సాప్లో ఉంది ఇన్ఫర్మేషన్ వచ్చింది, పేపర్ కంటే ముందు వచ్చేస్తుంది. సో ఇది ఎప్పుడో లెక్క అనుకోండి. హౌ మెనీ పీపుల్ రీడ్ ఓన్లీ వన్ పేపర్? ఒక పేపరే చదివేవాళ్ళు ఎంతమంది? అట్లీస్ట్ వన్ పేపర్. ఓకే, ఒక ప్రాంతంలో 40% మంది హిందూ పత్రికకు చందాదారులు, 30% మంది హిందూ మరియు డీసీకు చందాదారులు, 10% దేనికి చందాదారులు కారు. అయితే కేవలం ఒకే ఒక పేపర్కు మాత్రమే చందాదారులు ఎందరు అని అడుగుతున్నారు. In a locality, among the subscribers of the newspaper, 40% read Hindu, 40% read Hindu, 30% read both the Hindu and DC. ఇది 30%, ఇది DC అనమాట. ఓకే, 10% do not read any of these. 10% అసలు ఏది చదవరు. 10% ఏది చదవరు. ఓకే, హౌ మెనీ పీపుల్ రీడ్ ఓన్లీ వన్ పేపర్? సో ఒక 10% తీసేయాలి, అంటే వాళ్ళు లెక్కలోకి రారు. ఎందుకని లెక్కలోకి రారు? ఇదంతా కూడా మనం ఏదైతే చదువుతున్నారో దాని గురించి మాట్లాడుకుంటున్నాం. సో 10% అసలు లెక్కలోకి రారు, అంటే 90% లెక్క. మన లెక్క ఎంత అంటే ఇప్పుడు 90%. ఎందుకని ఆ 10% దే ఆర్ నాట్ రీడ్ ఎనీ పేపర్, అసలు ఏ పేపర్కి రారు. 10% డు నాట్ రీడ్ ఎనీ వన్ ఆఫ్ దీస్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 30 ఉందంటే దీని ప్లేస్ 10 అవుతుంది. అవునా, 10 ఉంటుంది. సో ఇక్కడ ఇది 10, ఇది 30, 40 పోతే ఇంకా 90లో ఎంత ఉంటుంది? మొత్తం మీద ఏదో పేపర్ 90% చదువుతున్నారు కదా. రైట్, పోతే ఇంకెంత ఉంటుంది? 50 ఉంటుంది. 50, 30, 80, 10, 90 సరిపోయిందిగా. సో మొత్తం మీద పేపర్ చదివేవాళ్ళు ఎవడంటే వీళ్ళు. 10 + 30 + 50, మొత్తం మీద 90% పేపర్ చదివేవాళ్ళు. హిందూ మాత్రమే చదివేవాళ్ళు అంటే 10%, డీసీ మాత్రమే చదివేవాళ్ళు అంటే 50%, రెండు చదివేవాళ్ళు ఎంత అంటే 30%. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు? కేవలం ఒకే ఒక పేపర్కు మాత్రమే చందాదారులు ఎందరు? ఒకే ఒక పేపర్కి చందా మాత్రమే, అంటే ఒకే ఒక పేపర్కి ఈ 10% ఏంటి? ఓన్లీ హిందూకి. దే ఆర్ సబ్స్క్రైబర్స్ ఫర్ ఓన్లీ హిందూ. దీస్ 50 ఆర్ సబ్స్క్రైబర్స్ ఫర్ ఓన్లీ DC. So these are the subscribers for both Hindu and DC. So here the question asked that number of subscribers at least only one paper. That means 10% and 50%, 60% of the people were subscribed for only one paper. అర్థమైందా? 60% of the people are subscribed for only one paper. That is the question. Okay, elocution competition was held in Telugu and Hindi. ఒక వక్తృత్వపు పోటీ జరిగిందట. ఆ పోటీ తెలుగు అండ్ హిందీలో జరిగింది. అవుట్ ఆఫ్ 80 స్టూడెంట్స్ 45 స్టూడెంట్స్ టుక్ పార్ట్ ఇన్ తెలుగు. సో 80 మందిలో మనకి ఒక 45 మంది స్టూడెంట్స్ తెలుగులో దాంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎలక్యూషన్ మాట్లాడాలి, తెలుగు గురించి హిందీ గురించి అడిచ్చిన విషయం మీద మాట్లాడాలి. మాట్లాడే పోటీని ఎలక్యూషన్ అంటారు, తెలుగులో వక్తృత్వ పోటీ అంటారు. రైట్, డిబేటింగ్. ఓకే, సో 45 మంది టుక్ పార్ట్ ఇన్ తెలుగు.
35%, 35 in Hindi, 35 in Hindi, 15 both Telugu and Hindi. Then find the number of students. ఏయో అడుగుతున్నాడు, కింద కొన్ని క్వశ్చన్ ఇచ్చాడు, ఓ పారా ఇచ్చి కింద కొన్ని క్వశ్చన్ ఇచ్చాడు. ఓకే రైట్. సో ఇప్పుడు మనకి జనరల్గా మనం అది ఏమడిగినా తర్వాత సంగతి, ముందు మనకి లెక్క కరెక్ట్ అయిపోవాలి. ఎలా? సో 45 నుంచి 15 పోతే, 45లో నుంచి 15 పోతే 30. ఓకే, 35 నుంచి 15 పోతే, 35 నుంచి 15 పోతే 20. అంతేనా? అంతే కదమ్మా. ఓకే, ఇప్పుడు హూ టుక్స్ పార్ట్ ఇన్ తెలుగు బట్ నాట్ హిందీ. క్వశ్చన్ ఏమడిగా చూడండి. హూ టుక్స్ పార్ట్ ఇన్ తెలుగు బట్ నాట్ హిందీ. తెలుగులో పాల్గొని హిందీలో పాల్గొన్నవారు అంటే ఓన్లీ తెలుగు ఎంతమంది? ఓన్లీ తెలుగు అంటే ఇదేగా, ఓన్లీ తెలుగు అంటే ఇదేగా. దట్ ఈస్ ద ఆన్సర్. హూ టుక్ పార్ట్ హిందీ బట్ నాట్ తెలుగు, హిందీ బట్ నాట్ తెలుగు. సో ఇదేగా, ఓన్లీ హిందీ అంటే ఇదేగా, ఓన్లీ హిందీ ఇదేగా. అంటే ఎంత? 20. ఓకే, దిస్ ఈస్ ద ఆన్సర్. హూ టుక్ పార్ట్ ఎయిదర్ తెలుగు ఆర్ హిందీ. తెలుగులో కానీ లేదా హిందీలో కానీ పాల్గొనేవారు అంటే తెలుగులో కానీ హిందీలో కానీ పాల్గొనేవారు ఎందరు అంటే తెలుగు అండ్ హిందీ అని కాదు నాన్న. వీళ్ళు ఈ 30 మంది తెలుగులో పాల్గొంటారు, ఈ 20 మంది హిందీలో పాల్గొంటారు, ఈ 15 మంది తెలుగు అండ్ హిందీలో పాల్గొంటారు. సో తెలుగులో కానీ హిందీలో కానీ మొత్తం మీద ఎలక్యూషన్ కాంపిటీషన్లో పాల్గొన్న వాళ్ళు ఎంతమంది అంటే వీళ్ళు 30, 20, 50, 65. సో 65 మెంబర్స్ మనం ఆన్సర్గా చెప్పొచ్చు. ఎలక్యూషన్ కాంపిటీషన్లో ఉన్న ఎంతంటే 65. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎ స్కూల్. సో ఒక 100 మంది స్టూడెంట్స్ ఉన్నారట. హూ అపియర్డ్ ఫర్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎ స్కూల్. 15 స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్, 12 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, 8 స్టూడెంట్స్ ఇన్ సైన్స్, 7 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, 4 స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ సైన్స్, 6 స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్, 4 స్టూడెంట్స్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్ could get first class marks. How many of them have got first class? Super question Nana. Okay, ఎందుకంటే అవుట్ ఆఫ్ 100 స్టూడెంట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఏ స్కూల్ 15 స్టూడెంట్స్ ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ వచ్చిందంట. ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్లో ఒక 15 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఫస్ట్ క్లాస్. రైట్. 12 స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్లో ఫస్ట్ క్లాస్ వచ్చింది. మ్యాథ్లో ఫస్ట్ క్లాస్ ఎవరికి? ఒక 12 మందికి. నెక్స్ట్ 15 స్టూడెంట్స్ ఇన్ ఇంగ్లీష్, 12 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, 8 స్టూడెంట్స్ ఇన్ సైన్స్. 8 స్టూడెంట్స్కి సైన్స్లో వచ్చింది ఫస్ట్ క్లాస్. ఓకే, ఎప్పుడైనా ఇలాంటివి రాసేటప్పుడు ముందు ఈ మధ్యలోది ఫిలప్ చేసుకోవాలి. అర్థమైంది నాన్న? 3ది ఫిలప్ చేశాక మిగతా దాంట్లో జోలికి వెళ్ళాలి. సో 3ది చూడండి. 4 స్టూడెంట్స్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్, 4 స్టూడెంట్స్ ఇన్ ఆల్ 3 సబ్జెక్ట్స్. సో 4 ఇక్కడ వేయాలి. రైట్, అర్థమైంది నాన్న? నెక్స్ట్ ఎక్కడ దాకా రాసాం నన్ను? 8 స్టూడెంట్స్ ఇన్ సైన్స్, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ 7 స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 7 స్టూడెంట్స్ అంట. 7 స్టూడెంట్స్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. ఓకే, నెక్స్ట్ 4 స్టూడెంట్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ సైన్స్. 4 స్టూడెంట్స్ ఇంగ్లీష్ అండ్ సైన్స్. ఓకే, నెక్స్ట్ 6 స్టూడెంట్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. 6 స్టూడెంట్స్ ఇంగ్లీష్ అండ్ మ్యాథమెటిక్స్. ఓకే, 4 స్టూడెంట్స్ ఆల్సో 3 సబ్జెక్ట్స్. ఓకే, సో ఇప్పుడు 7 స్టూడెంట్స్ మ్యాథ్ అండ్ సైన్స్. సో ఇక్కడ చూడండి, 7 స్టూడెంట్స్ మ్యాథ్ అండ్ సైన్స్. ఇది మ్యాథ్, ఇది సైన్స్. అవునమ్మా? చూడండి ఎలా ఉంది, ఇలా మ్యాథ్, ఇలా సైన్స్, ఇలా ఉంది. దీంట్లో ఈ పార్ట్ ఇక్కడ 4 ఉంది, ఈ రెండింటికి కలిపిన పార్ట్ ఇది. ఆల్రెడీ ఇక్కడ 4 ఉంది, మనకి మ్యాథ్ అండ్ సైన్స్ 7 ఉండాలి. ఆల్రెడీ 4 ఉంది అంటే ఈ పార్ట్ 3 అవుతుంది. సో ఇది 3. అర్థమైందా? మ్యాథ్ అండ్ సైన్స్ అంటే అది. రైట్. ఇంగ్లీష్ అండ్ సైన్స్ అన్నాడు. ఇంగ్లీషు సైన్స్ ఈ రెండు అంటే ఎలా ఉందంటే ఇంగ్లీష్ ఇది, సైన్స్ ఎలా ఉంది. ఇది ఇంగ్లీషు, ఇది సైన్స్. ఓకే, ఇంగ్లీష్ అండ్ సైన్స్ అంటే ఈ పార్ట్ వరకు ఇది వెళ్ళకూడదు. ఇక్కడికి 4 ఉంది, ఇంగ్లీష్ అండ్ సైన్స్ కలిపి 4 ఉండాలి. కానీ 4 ఆల్రెడీ ఉందంటే ఇక్కడ 0 ఏ ఉండదు. రైట్. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్ అంటే ఇలా ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ఈ ముక్కలో 4 ఉంది ఇక్కడ. సో ఇంగ్లీష్ అండ్ మ్యాథ్లో ఎంతమంది అన్నారు? 6 ఉన్నారు. ఆల్రెడీ 4 ఉందంటే ఈ పార్ట్ 2 అవుతుంది. రైట్. సో ఇప్పుడు మనం సమ్ చేయాలి. సమ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఈ గళ్ళు ఫిలప్ చేసేయడం నేర్చేసుకో, ఈజీగా సమ్ అయిపోద్ది. ఓన్లీ అనే పార్ట్ ఫిలప్ చేసేసుకోవడం నేర్చేసుకో, ఈజీగా సమ్ అయిపోద్ది అని చెప్తాను ఎప్పుడైనా సరే. సో ఈ సర్కిల్ మొత్తం వాల్యూ 15, అందులో ఇది 2, ఇది 4, ఇది 0, 2, 4, 6, ఇది 15 పోతే 9 ఉంటుంది ఈ సర్కిల్లో. రైట్.
ఈ సర్కిల్ వాల్యూ మొత్తం 12, 12, 2, 4, 6, 6, 3, 9 పోతే ఇక్కడ 3 ఉంటుంది, రైట్. ఈ సర్కిల్ వాల్యూ మొత్తం 8, ఇక్కడ 4, 3, 7 పోతే ఇక్కడ 1 ఉంటుంది, రైట్. సో ఇప్పుడు మనల్ని ఏం క్వశ్చన్ అడిగాడు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, కేవలం గణితంలో ఫస్ట్ క్లాస్ పొందిన వాళ్ళు ఎంతమంది? ఓన్లీ ఇన్ మ్యాథమెటిక్స్, కేవలం గణితంలో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? మ్యాథ్ ఇది, దట్ ఓన్లీ మ్యాథ్ ప్లస్ ఇది 3. సో దట్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఎప్పుడైతే నీ ఓన్లీ రాసేసుకుంటే లెక్కంతా ఈజీ అయిపోద్ది, రైట్. నెక్స్ట్, కేవలం సైన్స్లో ఫస్ట్ క్లాస్ పొందిన వాళ్ళు ఎంతమంది? ఓన్లీ సైన్స్లో ఫస్ట్ క్లాస్ ఓన్లీ 1 ఉన్నాడు, ఇదే సైన్స్. ఈ సైన్స్లో ఓన్లీ 1, ఓన్లీ ప్లేస్ ఇది 1. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓన్లీ ఇన్ ఇంగ్లీష్, కేవలం ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ పొందిన వాళ్ళు ఎంతమంది? ఇంగ్లీష్లో ఓన్లీ ప్లేస్ ఇది, ఎంతమంది ఉన్నారు? 9. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఈజీగా క్వశ్చన్ అంత పెద్దగా ఉంది, ఆన్సర్ చేస్తే చాలా ఈజీ. ఓకేనమ్మా, రైట్.